కంప్లైంట్లు ఉన్నాయి. ఇంత నగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతర నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు వద్ద బీసీ నేతలు ధర్నా నిర్వహించారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని బీసీ నేతలు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆయనకేం తెలుస్తుంది మనోళ్ళ బాధ ఒక కడుపు కన్నపేగు కోస ఆయనకి ఎట తెలుస్తుంది. ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రం అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకి ఇదేనా ఇట్లే ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయనమ్మని మీ నాయనని శ్రీపెరంబదూరులో బాంబులు పెట్టి నలిని అనేటువంటి ఎల్టీటీ తీవ్రవాదులు చంపితే వాళ్ళ చంపిన ఉగ్రవాదులను 30 ఏళ్లు జైల్లో పెట్టించినావు కదా, కనీసం ఈ దొంగలను 3 నెలలను పెట్టియాలా వద్దా అని అడుగుతా ఉన్నా మా బిడ్డల దగ్గరకు వస్తే. రాబోయే రోజుల బీసీ భర్త అయిన ఎవరుతుందో చాకలైనా ఆయనకు ఇటువంటి సంఘటనలు ఏర్పడ్డాయి కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇటువంటి సంఘటనలు రెగ్యులర్ అవుతున్నాయనేటువంటి ఉద్దేశంతో బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ హామీని ఫుల్ఫిల్ చేయడానికి వరకు బీసీ అట్రాసిటీ యాక్ట్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు మహాధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వేలాది మందిగా పార్టిసిపేట్ అయ్యి బీసీలకు ఉన్నటువంటి ఐక్యతను చూపించేటటువంటి ఒక మహోద్యమం అనేటటువంటిది స్టార్ట్ అయింది. నూజివీడు నియోజకవర్గంలో జనసేన